మేషరాశి వారికి ఈ తెలుగు ఉగాది పండగ ప్రారంభంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారిని మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. ఈ సంవత్సరము రాజు కూడా కుజుడే అవ్వడం వలన మేషరాశి వారికి మంచి యోగదాయకమైన రోజులు ఉన్నాయని చెప్పి గమనించాలి. అలాగనే 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ మేషరాశి జాతకులందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అలాగనే రాశిలోనే బుధుడు, గురువు, 6వ స్థానంలో కేతువు, లాభస్థానంలో కుజుడు, శని, వ్యయంలో రవి, శుక్ర, రాహు సంచార స్థితి ఉండడం వలన, వ్యయంలో రాహు ఉండడం వలన రాహు సంపూర్ణమైన నరదృష్టికారకుడు, వాస్తుకారకుడు, చక్షుకారకుడు, అపోహను కలిగించే మాయాకారకుడు అవ్వడం వలన మేషరాశి వారు ఈ సంవత్సరం అద్భుతమైన విజయాన్ని సాధించాలి. ఈ శత్రువులను తొలగించుకోవాలి. ఐశ్వర్యం, ఆనందం సొంతం కావాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు గల ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని, ఆ ఉప్పుతో శివలింగాకారంగా ఏర్పాటు చేసుకొని, రుద్రుడి యొక్క మంత్రము, రాహు యొక్క మూలమంత్రాన్ని సంపుటీకరణ చేసి రుద్రాభిషేకం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయి. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటందరికీ కూడా ఈ చిన్న రెమెడీని ఆచరింపజేయండి. అద్భుతమైన విజయానికి మీరు కేంద్ర బిందువు అవ్వండి.